హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ బ్లౌజు క్రాప్ టాప్ మీదకి బ్లౌజ్ అన్నట్టు కింద కట్ వర్క్ పెట్టిన కట్ వర్క్ బ్లౌజ్ వచ్చి నెట్ చేతులు వచ్చి నెట్ హ్యాండ్స్ బెల్లీ హ్యాండ్స్ వచ్చి 3 లేయర్స్ హ్యాండ్స్ వచ్చేసి ఇది స్టిచ్ చేసుకోవడం చూద్దాము. మీకు క్లియర్గా చెప్తాను ఇది ఎలా కుట్టినా అని. ఇది నార్మల్గా నెక్ ఈ మోడల్ తీసుకున్నాను. ఈ మోడల్ డిజైన్ తీసుకొని కుట్టడానికి మీకు చూపించడానికే మీకు వీడియో చేసి చూపిస్తున్నాను. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏదన్నా కావాల్స్తే ఈరోజైతే ఈ బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ కుడుతున్నాం కదా, క్రాప్ టాప్ మీదకి బ్లౌజు. ఇది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వీ నెక్ పెట్టినాను. వీ నెక్కి పైపింగ్ వేసి ఉల్టా తిప్పేద్దాము. బ్యాక్ నెక్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రిన్స్ కట్ కదా, ప్రిన్స్ కట్కి ఇది ఇట్లా ఓపెన్ వచ్చేసి 2 సైడ్లు, ఒక సైడ్ వర్క్ వస్తుంది, ఒక సైడ్ ఈ క్లాత్ వస్తుంది అన్నట్టు. రా సిల్క్ ప్లెయిన్ వచ్చేస్తుంది. తర్వాత బ్యాక్ పార్ట్, బ్యాక్ బటన్స్ వచ్చేసి ఈ మోడల్ వచ్చేస్తుంది. ఇది కుడతాం. ఇప్పుడు పైపింగ్ వేద్దాం. సిల్వర్ కలర్ పైపింగ్ ఆల్రెడీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను. టైం ఎందుకు వేస్ట్ అని ఫస్ట్ అంతా రెడీ చేసి పెట్టేసి కొంచెం మనం ఇంతనే 1/2 ఇంచ్ వరకే క్లాత్ ఉంచుకోవాలి, ఎక్కువ ఉంచుకోవద్దు. ఖర్చు దాన్ని నీట్గా కట్ చేసి పెట్టేసిన దీన్ని ఇప్పుడు మనం దీనికి ఫస్ట్ లైనింగ్ క్లాత్కి ఫస్ట్ పైన క్లాత్కి అటాచ్ చేద్దాము. ఫస్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసి మనం పైపింగ్ చేసుకుందాం. లైనింగ్ క్లాత్ మీద పైపింగ్ పెట్టాలి. మనము పైపింగ్ పెట్టేటప్పుడు మనం ఈ సీదా వైపు అనుకొని సీదా వైపు మీద పెట్టాలి. క్లాత్ అంతా మీకు డిస్టర్బ్ ఏదైనా తెలుస్తుంది మీకు ఉల్టా సీదా అన్నప్పుడు సీదా మీద పెట్టాలి క్లాత్. ఫస్ట్ డబుల్ పాదం మీదనే థ్రెడ్ పైపింగ్ అన్నట్టు, ఈ ఇన్విజిబుల్ పైపింగ్. ఇది ఒక్కటి చెప్తాను మీకు. ఇది వచ్చింది కదా, ఇట్లా వస్తుంటే మీకు ఇక్కడికి వచ్చేసరికి కరెక్ట్ పాయింట్ రాకుండా పోతుంది కదా, దీని గురించి ఇట్లా ఫస్ట్ లైన్ వేసుకోవాలి. ఈ లైన్ వేసుకొని మిడిల్లో మనం ఎంత కట్ చేసుకున్నామో దాని మిడిల్లో నెక్ కొంచెం చేంజ్ కాకుండా ఈ పాయింట్లు పెట్టుకోవాలి. దీనికి ఇట్లా రావాలి, దీనికి ఇట్లా రావాలి. తర్వాత ఇది ఇట్లా రావాలి, ఇట్లా షేప్ వచ్చేస్తుంది. ఫస్ట్ లైన్ చేసుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది అన్నట్టు. ఈ లైన్ ఎట్లా లైన్ చేసుకున్నామో అట్లా రావాలి. వేసుకొని పాయింట్ దిగాలి, దిగి ఇట్లా తిప్పాలి. దీన్ని తిప్పుకునేటప్పుడు కొంచెం ఇక్కడ కట్ చేసుకోండి. ఒక 2 దగ్గరలో కట్ చేసుకుంటా తిప్పే ప్లేస్ను కరెక్ట్గా రౌండ్ అవుతుంది.
మనకు ఆల్రెడీ ఇక్కడ సైడ్ ఓపెన్ చేస్తాము, కానీ చూడాయించడానికి ఇట్లా చేసిన. ఇది ఓపెన్ చేస్తాం, ఇక్కడ ఓపెన్ చేస్తాం, రెండు ఓపెన్ చేస్తాను నేను. ఇక్కడికి ఇది కూడా ఓపెన్ చేస్తాను. బ్లౌజ్ వేసుకుంటే మీకు కొంచెం అటు ఇటు ఉల్టా సీదా కాదన్నట్టు. ఈ పార్ట్ ఉంది కదా, దీన్ని సీదా ఉంది కదా, ఈ సీదాను సీదా మీద వేసేసుకోవాలి. ఈ సీదా సీదా మీద స్ట్రైట్. ఓన్లీ ఈ పార్ట్ పెట్టేసుకుందాం. అలాగే ఈ పార్ట్ కూడా పెట్టేసుకోవాలి. ఇలాగా రెండు కట్ చేసుడు అయిన తర్వాత నేను ఏం చేస్తాను అనుకుంటున్నా, బ్లౌజ్కి కింద కట్ వర్క్ పెడదాం అనుకుంటున్నాను. కట్ వర్క్ కూడా ఉల్టా తీసేద్దాము. ఉల్టా తీసేసేదాన్ని మనము దాంతో డ్రా చేసుకుందాం. ఎలా డ్రా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఇవి రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఒకదాని పైన ఒకటి పెట్టేసేయండి. పెట్టిన తర్వాత నీట్గా ఈ కిందది పైనది అయితే సేమ్ ఉండాలి. మళ్ళీ కట్ చేసినప్పుడు కరెక్ట్ రాకపోతే కిందది కరెక్ట్ రాదన్నట్టు. కట్ చేసేసాను. ఇప్పుడు సేమ్ ఉన్నాయి. దీన్ని మనం ఈ క్యాప్ చూసుకోవాలి. ఫస్ట్ క్యాప్ చూసుకొని దాన్ని ఎంతైతే పెట్టుకుంటే కరెక్ట్ వస్తుందో చూసుకుంటే మనం 1.5 ఇంచ్ వరకు అయితే ఈ క్యాప్ అంతా కరెక్ట్ వస్తుంది. 1.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఈ లైన్కు టచ్ కావాలి, కింద క్లాత్కు టచ్ కావాలి, పైన ఈ లైన్కి టచ్ కావాలి. అంతే. కొంచెం కింద రౌండ్ వేసి చూసుకుంటూ డ్రా చేయాలి. కిందిది పైనది సేమ్ రావడం కోసమన్నా నేను కట్ చేసుకుంటున్నాను. తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు, కానీ కిందిది కూడా మళ్ళీ వేరే క్లాత్ వేస్తలేం కదా. ఫస్ట్ లైనింగ్ ఉన్నప్పుడు కట్ చేసుకుంటే నార్మల్ క్లాత్ ఉంటుండే. మనం ఫస్ట్ లైనింగ్ క్లాత్ కట్ చేసుకోలేం కదా. అట్లయి ఫస్ట్లే మెజర్మెంట్ తీసుకున్నప్పుడే కట్ చేసినప్పుడే ఫస్ట్ నార్మల్గా పైన క్లాత్ ఒక్కటి కట్ చేసుకున్నా ఇట్లా తీసేయచ్చు ఈజీగా. ఫస్ట్ తర్వాత కట్ చేసుకున్నాం కాబట్టి ఇట్లా కట్ చేసేస్తున్నాయి.
కుట్టిన తర్వాత కూడా ఇట్లనే వస్తుంది. ఇప్పుడు మేము కుట్టేద్దాం. ఉల్టా తీయలేం కదా, అందుకే కుట్టిన తర్వాత ఉల్టా తీస్తే రెండు సేమ్ వస్తాయి. కొంచెం కట్ వరకు కొంచెం మనకి, ఎందుకంటే నీట్గా రావాలి కదా, లేట్ అవుతుంది కంపల్సరీ. దీన్ని ఉల్టా తిప్పేసేయాలి. ఇంకోటి కూడా కుట్టేద్దాం అట్లానే. ఇది రా సిల్క్ క్లాత్ కాబట్టి ఫీజింగ్ అది వేయకుండా నీట్గా కనబడుతుందని ఇంకేం వేయలే, క్లాత్ వేయలే, ఉల్టా తీసేసుకుని నీట్గా వస్తుంది. ఇంకా నార్మల్గా ఏమైనా క్లాత్ అయితే కంపల్సరీ ఇంకోటి కూడా ఇట్లనే కుట్టేసుకొని కచ్చిపులు పెట్టేసి దీన్ని కూడా ఉల్టా తీసేద్దాం. ఇలాగా ఉల్టా తీసేసరికి ఇలా రెడీ అయిపోయింది. కట్ వర్క్ వచ్చింది. ఇక్కడ ఉక్స్ పట్టి కాచపట్టి వేసుకోవాలి ఇలా. ఇంకా ఇష్టం ఉంటే ఇక్కడ డాట్స్ కూడా పెట్టుకోవచ్చు, మధ్యలో డాట్స్ కూడా పెట్టుకుంటాం కదా, ఇక్కడ బటన్ వస్తుంది అన్నట్టు. ఓకే, మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. ఫ్రంట్ పార్ట్ రెడీ చేద్దాం. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్. ఫస్ట్ వీనెక్ లైనింగ్ వేసుకొని రెడీ చేద్దాం. ఇది వీనెక్, ముందుకు ఓపెన్ ఉండదు కదా, అందుకే ఇట్లా లైనింగ్ క్లాత్ కట్టుకొచ్చింది కాబట్టి అటాచ్మెంట్ చేసుకున్నాం. ఇది మంచిగా ఓపెన్ వచ్చింది. ఫస్ట్ దీనికి సీదా మీద లైనింగ్ క్లాత్ అది సిల్వర్ పైపింగ్ వేస్తాం. దీన్ని ఇలా పెట్టి మనకి ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా చూసుకొని పాయింట్ పెట్టుకోవాలి కరెక్ట్గా. మళ్ళీ ఎక్కువ తక్కువ అవుతుంది. కింది కూడా కరెక్ట్ ఉందా చూసుకొని
ఇలాగా ఉల్టా తీసే ముందు మనం దీనికి కూడా కింది కట్ వర్క్ వేసుకోవాలి కదా, ఎలా వేసుకోవాలని చూపిస్తాను. ఒక్కసారి ఇదంతా ఫస్ట్ నీట్గా కట్ చేసేసుకుందాం. ఎంత ఉందో అంతనే కట్ చేస్తాం. ఏ పార్ట్కి ఆ పార్ట్ జాయింట్ చేద్దాం. అంటే కాటన్ పీస్కి కాటన్, పైన పీస్కి పైన. ఇప్పుడు కాటన్ పీస్కి కాటన్ జాయింట్ వేసేద్దాం. లోపలిది సీదా కదా మనకు. ఇలాగా రౌండ్ తిరుగుతుంది. తర్వాత ఈ పైన క్లాత్లు పైన దానికి అటాచ్ చేయాలి సేమ్ సీదాకి. సేమ్ పైన దానికి ఇది సీదా కదా, సీదా మీద పెడితే ఉంటాయి. ఇప్పట్లాగానే ఉల్టానే ఉంచేసి సేమ్ ఇప్పట్లాగానే మనం కట్ వర్క్ కట్ చేసుకోవాలి.
పని సైడ్ మధ్యలోకి వెళ్ళి వేసుకోవాలి. ప్రతిదీ కట్స్ ఉన్నాయి కదా, ఇవి ఇలా ఇలా అనుకొని ఒకసారి ఐరన్ చేసుకోవాలి. ఉల్టా తీసిన తర్వాత ఇట్లా అయ్యింది, ఇదంతా కట్ వర్క్ వచ్చేసింది. ఇప్పుడు మీద కొంచెం అనుగుడు కుట్టు వేసుకుందాము. ఈ పైపింగ్ దగ్గర దీని దగ్గర ఇలాగ వేసుకోవాలి. పైపింగ్ పక్క నుంచే కుట్టు రావాలి. ఈ కుట్టేసిన తర్వాత కిందికి వెనక సైడ్ది ముందు సైడ్ది మొత్తం ఇది కూడా ఇట్లా చుట్టూ అనుగుడు కుట్టేసి కింద కుట్టేసిన తర్వాత లైనింగ్ అటాచ్మెంట్ పెట్టేసుకుంటాం. ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్కి ఉక్స్ పట్టి కాజపట్టి వేసుకుందాము. ఇది మన వైపు ఉంచుకున్నాం కదా, మనం పెట్టే విధానం. ఈ రైట్ సైడ్కి ఉక్స్ పట్టి రావాలి, లెఫ్ట్ సైడ్కి కాజపట్టి రావాలి. కాజపట్టికి క్లాత్ లైనింగ్ది అటాచ్మెంట్ వేసి పెట్టేసిన ఇది ఇక్కడ వేసుకుందాము. ఇది ఓన్లీ లైనింగ్ వేసుకోవచ్చు. ఉక్స్ పట్టికి ఉక్స్ పట్టి వేసేద్దాం. ఉక్స్ పట్టి కింది సైడ్ వేసేసి మనకు ఆల్రెడీ కిందికి పైనకి ఫినిష్ అయిపోయింది కదా, అంటే ఇక్కడ ఇవి పట్టి ఏమయ్యము, ఇక్కడ పైన నెక్ ఏమయ్యాం కాబట్టి రెండు ఫోల్డింగ్ చేసుకోవాలన్నట్టు. ఫస్ట్ ఇలా కుట్టేద్దాం. ఇలా చుట్టూ లైనింగ్ అటాచ్మెంట్ పెట్టాలి. ఉక్స్ పట్టేసేసి చుట్టూ లైనింగ్ అటాచ్మెంట్ వేసుకుంటే పెట్టుకొని ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకోవాలి. ఈ పార్ట్ కాజపట్టి కూడా ఇప్పట్లాగానే ఇది పైన పెట్టుకున్నా సరే కింద పెట్టుకున్నా సరే ఎవరికి ఎట్లా అర్థమైతే అట్లా పెట్టుకోండి. సరే కింద పెట్టి చూపిస్తాను. ఒకసారి పెట్టేసుకొని దీనికి పైన ఏం కుట్టేయొద్దు. దీనికి అనుగుడు కుట్ట అనేది ఏమి ఉంటుంది. ఫస్ట్ డబుల్ ఫోల్డ్ చేసేయాలి. ఫోల్డ్ చేసి దీన్ని కూడా ఫోల్డ్ చేసి ఒకటేసారి రానోళ్ళు ఫస్ట్ ఫోల్డ్ చేసి కుట్టుకోవచ్చు. నెక్స్ట్ దీనిపైన పెట్టి కుట్టేసేయాలి. దీనికి కూడా చుట్టూ లైనింగ్ అటాచ్మెంట్ పెట్టి కట్ చేసేసుకుందాం.
ఇదిగోండి, ఇది ముందు భాగము. వెనక భాగం షోల్డర్ అతుకు పెట్టేద్దాం. ఇది ఉల్టా వేయాలి, సీదా వేసి ఇది ఉల్టా వేయాలి, వేసి షోల్డర్ అతుకు పెట్టాలి. షోల్డర్ అతుకు పెట్టేటప్పుడు ఏమవుతుందంటే మనకు ఈ షోల్డర్ అతుకు పెట్టేటప్పుడు ఇక్కడ ఎక్కువ తక్కువ అవుతుందంటే అతుకు పెట్టిన తర్వాత చూసి ఇట్లా జారి కిందికి వస్తుంది, అది వంకర కనబడుతుంది కదా. అందుకే షోల్డర్ ఎప్పుడు అక్కడ నుంచి అతుకు పెట్టుకొచ్చుకోవాలి, ఆ వైపు నుంచి అతుకు పెట్టుకొచ్చుకుంటే కొంచెం కాదు. ఇప్పుడు ఇక్కడ నుంచి అతుకు పెడతాం కదా, పెట్టొద్దు, ఇలాగ పెట్టాలి కింది నుంచి. ఇక్కడ సమానం చూసుకున్న తర్వాత కింద ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. రెండు కుట్లు వేసేస్తాం. ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్. ఓకే.